బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఎల్లుండి ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరి బీఆర్ఎస్ మద్దతు ఎవరికి? అయితే ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇస్తారో ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రకటించలేదు. గతంలో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో రైతులకు కావాల్సిన యూరియా తెచ్చిన వారికి ఓటు వేస్తామన్నారు. కానీ ఇప్పటికీ యూరియా కొరత తీరలేదంటోంది బీఆర్ఎస్. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ మద్దతుపై సస్పెన్స్ నెలకొంది. ఎల్లుండి ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, మొత్తానికి ఏదైతే ఉపరాష్ట్రపతి ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఎల్లుండి ఢిల్లీ వేదికగా ఈ ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగబోతుంది. ఇందులో భాగంగానే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలంతా కూడా ఓటు హక్కును వినియోగించుకునే దానికి ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు ఒక్కొక్కరుగా. సో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి లోక్సభలో ఒక సభ్యులు కూడా లేనప్పుడు కూడా రాజ్యసభలో 4 స్థానాలు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నాయి. ఈ 4 అభ్యర్థులు ఎవరికి ఓటు వేస్తారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఎందుకంటే గత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రామ్నాథ్ కోవింద్కు అప్పట్లో బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది. ఆయనకి మద్దతుగా నిలబడిన పరిస్థితి. అప్పట్లో రామ్నాథ్ కోవింద్ ఏదైతే ఒక దళితుడు కావడంతోనే తాము అప్పట్లో మద్దతు ఇచ్చామనేది బీఆర్ఎస్ పార్టీ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన పరిస్థితి. అయితే ఇప్పుడు ఇటు ఇండియా కూటమి అభ్యర్థి తెలుగువాడైన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి అభ్యర్థిగా నిలబెట్టింది. ఇంకొక వైపు ఎన్డీఏ వచ్చేసి తమ అభ్యర్థిని కూడా నిలబెట్టిన పరిస్థితి తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన రాధాకృష్ణన్. సో వీళ్ళిద్దరూ ఎవరికి మద్దతు ఇస్తారనేది ఇప్పటివరకు కూడా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కావచ్చు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించలేదు. అయితే గత కొన్ని రోజుల క్రితం కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ మాత్రం ఒక కీలకమైన ప్రకటన చేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత చాలా తీవ్రంగా ఉంది. రైతులంతా కూడా చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో అటు ఇండియా కూటమి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉంది, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. వీళ్ళిద్దరిలో ఎవరైతే చొరవ తీసుకుని తెలంగాణ రైతాంగానికి యూరియా కష్టాలు తీరుస్తారో వాళ్ళకే తమ మద్దతు ఇస్తామంటూ కూడా కేటీఆర్ గతంలో ఒక 10-12 రోజుల క్రితం ఒక కీలకమైన ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు కొంతమంది బీఆర్ఎస్ నాయకులతో మనం మాట్లాడిన సందర్భంలో ఇప్పటివరకు రాష్ట్రంలో యూరియా కొరత తీర్చడంలో అటు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకోలేదు, అటు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్రానికి సరిపడా యూరియా పంపించట్లేదు అనేది బీఆర్ఎస్ పార్టీ ఆరోపణగా ఉంది. ఇందులో భాగంగా ఇప్పుడు ఎవరికి మద్దతు ఇవ్వబోతున్నారు అనేది కూడా ఈ క్షణం వరకు ఇప్పటివరకు అయితే బీఆర్ఎస్ పార్టీ ప్రకటించలేదు. సో నలుగురు ఎంపీలు రాజ్యసభలో ఉన్న 4 ఎంపీలు ఎవరికి ఓటు వేయబోతున్నారు అనేది కూడా ఆఖరి వరకు కూడా తెలిసే అవకాశం లేదు. లేదంటే ఓటింగ్కి దూరంగా ఉంటారా? ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఒకటే మాట చెప్తుంది, తాము అటు కేంద్రంలో ఉన్న ఎన్డీఏ కుటుంబ పక్షాన లేము, ఇటు ఇండి కుటుంబ పక్షాన లేము, తాము తటస్థంగా ఉన్నాము, ఎవరి పక్షాన లేవు. కాబట్టి ఇప్పుడు ఎవరికి ఓటు వేస్తారనేది కూడా ఆసక్తిగా మారింది. కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఇతర ముఖ్య నాయకులు ఎవరు కూడా పార్టీ పరంగా ప్రకటన అయితే వెలువడించలేదు. అటు కాంగ్రెస్ ఎంపీలంతా కూడా కాంగ్రెస్ ఎంపీలు 8 మంది కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణ రాష్ట్రం నుంచి ఉన్నారు, అంతా కూడా ఢిల్లీ వెళ్లారు. బీజేపీకి 8 మంది ఎంపీలు ఉన్నారు, వాళ్ళు కూడా ఢిల్లీ వెళ్లారు. అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం పార్టీ నుంచి ఒక ఎంపీ ఉన్నారు లోక్సభలో, ఆయన కూడా ఢిల్లీ వెళ్ళిన పరిస్థితి. అందరూ కూడా ఢిల్లీకి క్యూ కడతారు. ఈ రోజు రేపు నాయకులంతా చేరుకోబోతున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వద్దిరాజు రవిచంద్ర కావచ్చు, సురేష్ రెడ్డి కావచ్చు, ఇతర బీఆర్ఎస్ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరూ కూడా ఇప్పటివరకు స్పందించిన దాఖలాలు లేవు. పార్టీ నాయకత్వం నుంచి తమకు ఎలాంటి సూచనలు ఇంకా అందలేదు. పార్టీ నాయకత్వం సూచన మేరకు తాము నడుచుకుంటామని చెప్పి రాజ్యసభ ఎంపీలు చెప్తున్నారు. ఇక పార్టీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ ప్రస్తుతం ఫామ్ హౌస్లో కేటీఆర్ గత వారం రోజులుగా ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే ఉన్నారు. కేసీఆర్తో సుదీర్ఘ మంత్రాలు జరుగుతున్నారు. ఆయన జిల్లాల పర్యటన కూడా సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగానే కాసేపటి క్రితమే మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్కు చేరుకున్నారు గజ్వేల్ నుంచి. సో ఇప్పుడు ఒక కీలకమైన సమావేశం కూడా జరుగుతుందని చెప్పవచ్చు. ఈ సమావేశంలో ఖచ్చితంగా కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎవరికి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎల్లుండి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 4 సభ్యులు రాజ్యసభ సభ్యులు ఎవరికి ఓటు వేయాలనే దాని మీద అటు కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అధికారికంగా బీఆర్ఎస్ పార్టీ అయితే ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఇక 2 కూటములు కూడా ఎన్డీఏ కూటమికి ఇటు ఇండియా కూటమికి 2 కూటమిలో కూడా తాము లేవని బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెప్తూ వస్తుంది. కాబట్టి వాస్తవానికి గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మనం చూసాం, ఏదైతే దేశంలో ప్రత్యామ్నాయ ఫ్రంట్ కోసం బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చుకుని దేశవ్యాప్తంగా కూడా
జాతీయ పార్టీగా కూడా అవతరిస్తామని చెప్పినప్పుడు కూడా సొంత రాష్ట్రంలోనే తీవ్ర ఎదురు దెబ్బ తగిలింది. సో ఈ నేపథ్యంలోనే కేవలం 4 రాజ్యసభ స్థానాలకే బీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి ఈ నలుగురు ఎవరికి ఓటు వేయబోతున్నారు అనేది కాస్త సస్పెన్స్గానే మారింది. ఇక పార్టీ పరంగా ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. ఖచ్చితంగా ఈరోజు సాయంత్రానికి లేదంటే రేపటికి అయితే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఎవరి పక్షాన అంటే ఎవరికి ఓటు వేయబోతున్నారనేది కూడా తేలే అవకాశం ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుగువాడైన జస్టిస్ సుదర్శన్ రెడ్డి 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన 42 లోక్సభ సభ్యులు 18 రాజ్యసభ సభ్యులు ఉంటారు కాబట్టి అంటే 60 మంది ఎంపీలు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తారు అటు లోక్సభకు రాజ్యసభకు. వీళ్ళందరూ కూడా జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతుగా నిలిచి తెలుగువాడికి మద్దతు ఇవ్వాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత వారం క్రితం కోరినప్పటికీ కూడా జస్టిస్ సుదర్శన్ రెడ్డి హైదరాబాద్ వచ్చి అంటే మిగిలిన ఎంపీలందరూ కూడా కలుసుకున్నప్పుడు కూడా ఆ సమావేశానికి బీఆర్ఎస్ ఎంపీలు ఎవరు కూడా వెళ్ళలేదు. సో వాస్తవానికి అంటే ఎన్డీఏ కూటమికి దూరంగానే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఎవరైతే రాధాకృష్ణన్ ఉన్నారో ఆయనకు మద్దతు ఇస్తారా లేదంటే తటస్థంగా ఉంటారా అనేది కాస్త ఆసక్తిగానైతే మారింది.